తెలుగు సినీ పరిశ్రమలోని వారెవరికి కనీస కృతజ్ఞత లేదని, వారు ఇప్పటివరకు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నిర్మాత నాగవంశీ ఎక్స్ వేదికగా స్పందించారు. అవసరమైన చోట దృష్టి పెట్టాల్సిన సమయంలో అనవసరమైన సమస్యలను సృష్టించారని, ఇప్పుడు అవి మరింత పెద్దవయ్యాయని నాగవంశీ అన్నారు. కామన్ సెన్స్ ఉపయోగించి ఉంటే ఆ సమస్యలు తలెత్తేవి కాదని తన పోస్టులో పేర్కొన్నారు. రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుందనేది ఇప్పటికైనా నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు గ్రహించాలన్నారు. ఇలాంటి సినిమా పరిశ్రమ నుంచి వెళ్లి డిప్యూటీ సీఎం అయిన ఒకరిని మనం అసహనానికి గురి చేశామంటే మన ఐకమత్యం ఏ స్థాయిలో ఉందో ప్రశ్నించుకునే సమయం వచ్చిందని మరో నిర్మాత బన్నీ వాస్ ఎక్స్లో పోస్ట్ చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎవరితో చర్చించకుండానే థియేటర్లు మూసేస్తున్నామని, తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేసిన కారణాలు తెలుసుకోవడానికి విచారణ చేపడుతున్నామన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పరిశ్రమకు పూర్తిగా సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలా కాకుండా ఎప్పుడైతే ఏ రకంగానూ సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి ప్రైస్ హైక్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు, అది మాకు ఒక అప్లికేషన్ పెట్టడం, దాన్ని ప్రతి సినిమాకి కూడా ఏదో స్థాయిలో ఆ ప్రైస్ని హైక్ చేయటం, ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఏ నిర్మాత కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా సినిమా నిర్మాణం జరిగేటప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా వారికి ఏ అనుమతులు కావాల్సి వచ్చినప్పటికీ కూడా వెంటనే స్పందిస్తున్నాం. ఇలాగ ఒక మంచి వాతావరణం నడుస్తున్నప్పుడు ఇప్పుడు సడన్ గా థియేటర్లు మూసివేత అనేటువంటి అంశం తెర మీదకి రావడం అనేది ఎందుకు జరుగుతుంది? దీన్ని ప్రోద్బలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? అది కూడా రేపు జూన్ 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఎందుకు ఈ రకమైన వాతావరణం వచ్చింది? అదే సందర్భంలో ఒకవేళ మీరు థియేటర్లు మూసివేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని అసలు మీరు ముందు ఎవరితో చర్చించి ఆ నిర్ణయానికి రావాలి. కానీ ఎకాయికీని థియేటర్లు మూసివేత అనేటువంటి తీవ్రమైన నిర్ణయానికి రావడానికి మీకు దోహదం చేసినటువంటి కారణాలు ఏంటి మాకు తెలియాలి. తెలిస్తే దాన్ని బట్టి రేపొద్దున పరిశ్రమలో ప్రొడ్యూసర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి అందరికీ ఉపయోగపడే విధంగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇది ప్రభుత్వం సహజంగానే ఈ విచారణ ద్వారా కొన్ని అంశాలను బయటికి తీసుకొచ్చి వాటి ప్రాతిపదికగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. దాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తాం.